తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వస్తున్న భక్తుల క్యూలైన్ల నియంత్రణకు తిరుమల తిరుపతి దేవస్థానం ఒక కొత్త పద్ధతిని ప్రవేశపెట్టింది. అప్పటికే క్యూలైన్లలో ఉండి స్వామివారి దర్శనానికి మరో 20 గంటలైనా పడుతుందని తెలుసుకుని నిరుత్సాహపడే భక్తులకు ఈ సదవకాశం కల్పిస్తోంది. క్యూలైన్లలో ఉన్న భక్తులు కొన్ని గంటలు బయటకు వచ్చి మళ్లీ నిర్దేశిత సమయానికి లోపలికి వెళ్లే సదుపాయం కల్పిస్తోంది. తిరుమలలో ఆపదమొక్కులవాడి దర్శనం ఈ వేసవిలో ఏమంత సులువైందేమీ కాదు. గంటలు రోజుల తరబడి క్యూలైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంది. వేసవి మొత్తం ఇదే రద్దీ కొనసాగుతోంది. లక్షలాది మంది భక్తులు తిరుమల కొండకు చేరుకుంటున్న దశలో అప్రమత్తమైన తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అన్ని చర్యలు తీసుకుంటూ భక్తులకు సులభంగా శ్రీవారి దర్శనం కల్పించే ప్రయత్నాల్లో ఉన్నారు. అయినా సరే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ప్రతినిత్యం భక్తులతో కిటకిటలాడుతోంది. గంటలు రోజుల తరబడి క్యూలైన్లలో ఉండడం కొంతమంది భక్తులకు అస్సలు సాధ్యం కాకపోవచ్చు. దీన్ని దృష్టిలో ఉంచుకుని భక్తులకు అసౌకర్యం కలగకుండా ప్రత్యామ్నాయాలను ఆలోచించింది. సిబ్బందితో చర్చించిన తరువాత ఒక నిర్ణయానికొచ్చింది. క్యూలో ఉన్న భక్తులు కొన్ని గంటలపాటు బయటకు వెళ్లి తిరిగి క్యూలైన్లోకి వచ్చే సదుపాయం తీసుకొచ్చింది. రెండోసారి క్యూలైన్లోకి వచ్చిన భక్తులు రీఎంట్రీకి కూడా ప్రత్యేక స్థానం కల్పించి దేవదేవుడి దర్శనం త్వరగా అయ్యే ఏర్పాటు కూడా చేసింది. భక్తులు కోరుకుంటున్నట్లుగా అవసరమైతే క్యూలైన్ల నుంచి బయటకు వెళ్లి తిరిగి దర్శనానికి 2 లేదా 3 గంటల ముందు క్యూలైన్లలోకి చేరుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. తిరుమలకు నిత్యం లక్షలాదిగా భక్తులు పోటెత్తుతున్నారు. బుధవారం 89,403 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా దాదాపు 50,000 మంది తలనీలాలు సమర్పించారు. గురువారం కూడా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ మొత్తం భక్తులతో నిండిపోయింది. భక్తుల క్యూలైన్లు వైకుంఠం బయట కృష్ణతేజ అతిథిగృహం వరకు విస్తరించాయి. టోకెన్లు లేని భక్తులకు 12 గంటల్లోగా స్వామివారి సర్వదర్శనానికి ఏర్పాట్లు చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఇక ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రవేశపెట్టిన రీఎంట్రీ విషయానికొస్తే సర్వదర్శనం భక్తులు ముందుగా క్యూలైన్లలోకి వెళ్లి వైకుంఠం 2లో ఆధార్ సమర్పించి టోకెన్ తీసుకోవాలి. వీరు మధ్యలో బయటకు వెళ్లాలనుకుంటే 17వ కంపార్ట్మెంట్ వద్ద రీఎంట్రీ పాస్ తీసుకుని ఎగ్జిట్ పాయింట్ ద్వారా బయటకు వెళ్లాలి. తమకు కేటాయించిన సమయం వచ్చే వరకు తమ గదులకు వెళ్లి విశ్రాంతి తీసుకోవడమో లేదా తిరుమలలోని ఇతర ప్రదేశాలను సందర్శించడానికి సమయం దొరుకుతుంది. రీఎంట్రీ పాస్ మీద కేటాయించిన సమయానికి 15 నుంచి 20 నిమిషాల ముందుగానే సంబంధిత కంపార్ట్మెంట్ వద్దకు చేరుకోవాలి. బయటకు వచ్చిన కంపార్ట్మెంట్లు కాకుండా మ్యూజియం ప్రక్కన W4 గేట్ మీదుగా రీఎంట్రీ కేంద్రం వద్దకు చేరుకుంటే లోపలికి వెళ్లి కేవలం 2 నుంచి 4 గంటల వ్యవధిలోనే స్వామివారిని దర్శించుకోవచ్చు. రీఎంట్రీ కోసం టోకెన్ తప్పనిసరి. ఒకవేళ ఈ పాస్ పోతే మాత్రం కొత్తది ఇవ్వరు. రీఎంట్రీ అవకాశాన్ని కోల్పోతారు. నిర్దేశించిన సమయానికి 30 నిమిషాల ముందుగా చేరుకోవడం మంచిది. లోపలికి వెళ్లడానికి ముందే సెల్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను భద్రపరుచుకోవాలి. రీఎంట్రీ భక్తులు వస్తువులు డిపాజిట్ చేసుకోవడానికి కౌంటర్లు లేవు. భక్తుల రద్దీని నియంత్రించేందుకు వస్తున్న లక్షలాది మంది భక్తులకు స్వామివారి దర్శనం కల్పించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం చెయ్యని ప్రయత్నం లేదు. అందులోనూ భక్తులకు అసౌకర్యం కలగకుండా, వాళ్లకు ఇబ్బంది కలగకుండా సంతృప్తిపరచడం ఏమంత సులభమైన పనేమీ కాదంటున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బంది.